రెస్టారెంట్ స్టైల్లో గోబీ 65 ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. హాయ్ అండి, నేను లక్ష్మి, మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఇందులో 2 స్పూన్స్ కారం, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ క్లిప్ మిస్ అయిందండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని అందులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ వరిపిండి, 4 స్పూన్స్ శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ రావాలి, అంతవరకు కలుపుకోవాలండి. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ రావాలండి. కాలీఫ్లవర్ గోబీ పువ్వును విడివిడిగా తీసుకుని పురుగులేమీ లేకుండా చూసుకుని ఒక బౌల్లో వేడి నీళ్ళు మరగబెట్టుకుని కొద్దిగా పసుపు వేసి వేడి నీటిలో ఈ గోబీ పువ్వు వేయాలండి. ఒక 10 మినిట్స్ అలా ఉంచడం వల్ల అందులో పురుగులు ఏమైనా ఉంటే అవి బయటకు వచ్చేస్తాయి. 10 నిమిషాల తర్వాత ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. స్ట్రెయిన్ చేసుకున్న గోబీ పువ్వుని ఇప్పుడు మనం కలిపి పెట్టుకుని మిశ్రమంలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పువ్వుకి బాగా కోటింగ్ అంతా పట్టేలా కలుపుకోవాలండి. మీకు టైం ఉంటే 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా కలిపేసుకుని మనం రెడీగా పెట్టుకుని మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి కొద్దిగా బ్యాచ్ల వారీగా వేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఫుడ్ కలర్ యూస్ చేయలేదు. లాస్ట్లో కలర్ కోసం ఫుడ్ కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి, అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మనం ఇవన్నీ తీసేసిన తర్వాత కింద మసాలా వాటర్ ఉండిపోతుందండి కొద్దిగా. అందులో 2 ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు ఇవి వేసి ఒకసారి కలుపుకుని వాటిని కూడా ఫ్రై చేసుకుంటే మంచి టేస్టీగా కూడా ఉంటాయండి. ఇంట్లో పప్పు రసం పట్టుకున్న సాంబారు ఇలాంటి వాటికి కాంబినేషన్ బాగుంటుందండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.